తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ రోజు రోజుకి పూర్తిగా వాడిపోతోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఒక్కొక్కరుగా కారుదిగి ఇప్పటి వరకు మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి సక్సెస్ అయింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోగా ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చారు. అయితే వారిపై వేటు పడకుండా ఉండాలంటే వీలైనంత తొందరగా మరో 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. అయితే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదాతో వ్యవసాయ సలహాదారు పదవి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్కు డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మరోవైపు పీఏసీ చైర్మన్ పదవి పార్టీ మారిన అరకెపుడి గాంధీకి ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. ఈ పరిస్థితులలోనే పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్లను 4 వారాల్లో తేల్చాలని హైకోర్టు స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆ గడువులోగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోటోగా మరోసారి విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది. దీంతో అక్టోబర్ 9వ తేదీలోగా మరో 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుంది. లేదంటే పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్ మోగినట్లే. మొదట ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కాస్త అటు ఇటు ఖాయమని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని కాపాడుకోవాలంటే కాంగ్రెస్కు పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ మరో 16 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అంశం మీద కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారట. పార్టీ ఫిరాయింపుల మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. అందుకే తెలంగాణలో ఈ చేరికలను తొందరగా ముగించి ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ మీద ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు గుప్పమంటున్నాయి. అందుకే ఏఐసీసీ ఒత్తిడితో టాస్క్ విజయ తీరాలకు చేరేలా మరో 16 మందిని వీలైనంత తొందరగా చేర్చుకోవాలని సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ పై హైకమాండ్ ఒత్తిడి తెస్తే సీఎం రేవంత్ మంత్రులపై ఒత్తిడి తెచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఏ మేరకు ఫలిస్తుందో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.